గతంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు గుర్తున్నాయా? చిన్న సర్టిఫికేట్ కోసం కూడా ఎన్నో కష్టాలు పడ్డారా? ఇకపై మీ ఫోన్ లోనే ప్రభుత్వ సేవలు పొందాలనుకుంటున్నారా? ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు. ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. ఆ పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి, చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ రోజు మీతో ఒక కొత్త కథ చెప్పాలని వచ్చానండి. ఇది మనందరి కథ, మన జీవితాలను మార్చే కథ, మనం ఫేస్ చేసి వచ్చిన ఒక కథ. గుర్తుందా? ఒకప్పుడు చిన్న సర్టిఫికేట్ కాగితం కోసం కూడా మనం ఎంతగా తిరిగే వాళ్ళమో. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే వాళ్ళం. అప్పట్లో ఒక ఆఫీస్ కి వెళ్తే వాళ్ళు ఇంకో ఆఫీస్ కి పంపించేవాళ్ళు. అదో పెద్ద స్టోరీ. మన సమయం, డబ్బులు, ఎనర్జీ అన్ని వృధా అయ్యేవి. అంత తిరిగినా కూడా కరెక్ట్ టైంకి పనులు జరిగేవి కావు. అన్ని కరెక్ట్ గానే ఉన్నా వాళ్ళు చేయాల్సిన పని మనకి చేసి పెట్టినందుకు లంచం తీసుకునేవాళ్ళు. నేను స్టూడెంట్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చూశాను. అవి చూసిన ప్రతిసారి చాలా కోపం వచ్చేది. ఇది నా ఒక్కడి ఫీలింగ్ కాదు, మీ అందరూ దాటి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ తాలూకా ఫీలింగ్స్ ని ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక 2014 నుంచి 19 వరకు జగన్ ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య ఉన్న ఈ గ్యాప్ ని గమనించారు. అండ్ అట్ ద సేమ్ టైం జన్మభూమి కమిటీల వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు. ఇవన్నీ అనాలిసిస్ చేసి వీటిని రూపుమాపాలంటే సచివాలయ వ్యవస్థ రావాలి, ప్రతి ఇంటికి పథకం చేరాలంటే వాలంటీర్ అనే ఒక వ్యక్తి కావాలన్న నీటిని తెలుసుకొని వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రజలు కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. ప్రతి పని వారికి చేసి పెట్టడం కోసం వాలంటీర్ అనేవాడు ఉన్నాడు. ఏమన్నా కష్టంతో వెళ్తే దాన్ని తీర్చే, వాళ్ళ బాధలు వినే ఆఫీస్ సచివాలయం ఉంది. అయితే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ తర్వాతి కాలంలో. అసలు ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్లి మనం ఇది చెయ్యండి అని అడిగినందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంది. ఆ డిపెండెన్సీనే జీరో చేస్తే ఎలా ఉంటుంది అన్న దాని నుంచి పుట్టిందే వాట్సాప్ గవర్నెన్స్. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలంటే నమ్ముతారా? ప్రభుత్వ సేవలు మీ చేతిలోకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. మీరు ఇంట్లో కూర్చొని కరెంట్ బిల్లు కట్టాలనుకుంటున్నారా? వాట్సాప్ ద్వారానే ఇకపై మన ప్రభుత్వ సేవలు అన్ని అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తం 161 సర్వీసెస్ వాట్సాప్ ద్వారానే చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, వాట్సాప్ వాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ వాట్సాప్ లోనే కదా. చదువు రాని వాళ్ళు కూడా బొమ్మలు చూసి మెసేజ్ పంపించేస్తున్నారు. మరి అలాంటి వాట్సాప్ ద్వారానే గవర్నమెంట్ సేవలు వస్తే ఇంకేం కావాలి చెప్పండి మీరే. ఇప్పుడు ప్రతి ఇంట్లో కనీసం 2-3 వాట్సాప్ నంబర్లు ఉంటున్నాయి. కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ అనేది నిజంగా ఒక మంచి రెవల్యూషనరీ స్టెప్ అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ మన ఇంటికే వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు గవర్నెన్స్ ద్వారా. మరి దీన్ని ఎలా వాడాలి అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చిందండి. ఆ నెంబర్ ఏంటో తెలుసుకుందాం. 9552300009. ఈ నెంబర్ కి జస్ట్ ఒక మెసేజ్ పంపితే చాలు, వెంటనే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయ సేవలకు స్వాగతం, మీ సౌకర్యమే మా ప్రాధాన్యమని. ఎంత బాగుందో కదా. ఇక మీరేం చేయాలంటే మీకు కావాల్సిన సేవను ఎంచుకోవాలి. దేవాలయాల బుకింగ్ కావాలా, ఆర్టీసీ టికెట్ కావాలా, లేక కరెంట్ బిల్లు కట్టాలా, అన్ని అందులోనే ఉంటాయి. సో నేను రెవెన్యూ సేవలను అయితే ఎంచుకుంటాను. వెంటనే రెవెన్యూ సేవలు నిర్ధారించడానికి ఒక మెసేజ్ వచ్చింది. అంటే మనం అడిగిన వెంటనే మనకు సమాధానం వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ ని నిర్ధారించమని చెప్పి వస్తుంది. ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఓటీపీ త్రూ జరిగిన తర్వాత మన డీటెయిల్స్ ని కూడా అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ని మొత్తం ఇప్పుడు నేను ఫిల్ చేస్తాను. ఆ ఫిల్ చేసినటువంటి వీడియో పక్క మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది, అది ఒకసారి గమనించండి మీరు. ఇది నిజంగా దేశంలోనే మొదటిసారి అండి. మీరు ఇంట్లో కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు. ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవచ్చు, కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. అలా 161 చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కరెంట్ బిల్ కట్టాలంటే ఫోన్ పే ఓపెన్ చేయాలి, లేదంటే కరెంట్ యాప్ ఓపెన్ చేయాలి. కానీ వాట్సాప్ లో అయితే ఒక మెసేజ్ తో పని అయిపోతుంది కదా. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లాంటివి కూడా వాట్సాప్ ద్వారా పొందొచ్చు. మన సర్టిఫికేట్లు నిజమైనవా కాదా అని కూడా చూసుకోవచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే కూడా వాట్సాప్ ఉందండి. వాట్సాప్ లో ఆ ఫీచర్ ఎనేబుల్ చేశారు. దీంట్లో ఇన్ని సేవలు ఒక వాట్సాప్ లో అంటే నమ్మశక్యంగా లేదు కదా. కానీ ఇదే నిజం. దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారన్నది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఈ సేవలను అందరు సక్రమంగా వాడుకుంటే మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ మరింత సులభం అయితే అవుతాయి. అంతేనండి, మన సమాచారం మొత్తం కూడా సేకరిస్తున్నారు కాబట్టి ప్రైవసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మళ్ళీ చిక్కుల్లో పడతారు. ఇది సక్సెస్ అయితే ఇదో పెద్ద రికార్డ్ అనే చెప్పవచ్చు. పబ్లిక్ యూసేజ్ లోకి వచ్చినప్పుడు చిక్కుల్లో ఇరుక్కుంటుందో లేక ప్రజలు పడే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేస్తుందో చూడాలి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు కూడా ఈ సర్వీసెస్ ని యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో మాకు తెలియజేయండి.